వాడి అన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే నువ్వే షాక్ అవుతావు. చింత చెట్టు కాడ ఉన్న చింతామణి నీకు చింతకాయ తెచ్చినాని చింత కాదు. మనం మామూలు పోతే బయటకు పోతే జనాలు ఏమంటారు మనల్ని? అంతే మొగోలు పెళ్లి చేసుకున్నారని మనకు ఆశ వస్తుంది ముఖ్యం. ఇంక అయిపోయింది, ఆస్తి రాసిస్తారు, వదిలే ఏమన్నా వదిలించుకుంటా వదిలించుకో, నీ ఇష్టం. నువ్వు పైన పటారంలో నలటారం ఈ జగమంతా రాజులక రాధా. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి అఘోరాది. నేను సనాతన ధర్మం గురించి కానీ, హిందూయిజం గురించి కానీ, అఘోరాల గురించి కానీ, వేరే ఏ దాని గురించి నేను ఇందులో కామెడీ చేసి ఏం చేయట్లేదు. నేను ఓన్లీ ఏదైతే ఇప్పుడు జరుగుతున్న ట్రెండింగ్ అఘోరి ఉందో దాని గురించి మాత్రమే చేస్తున్న ఫన్నీ వీడియో. అది వీడియోగానే చూడండి. మళ్ళీ మీ ధర్మాల గురించి దాని గురించి వెళ్ళొద్దు, అది మనసులో కూడా తీసుకోవద్దు. మేము సనాతన ధర్మం సపోర్ట్ చేసే వాళ్ళమే, దానికి కించపరిచి చేసే వీడియో అని మీరు ఎవ్వరూ అనుకోవద్దు, మనసుకు తీసుకోవద్దు. అండ్ ట్రెండింగ్ టాపిక్ కాబట్టి ఇది చేస్తే బాగుండు అనిపించి చేస్తున్నాం అంతే. అండ్ ఈ వీడియోలో ఖచ్చితంగా ఈ వీడియో చాలా బాగా వస్తుంది అనుకుంటున్నాను, ఎందుకంటే మన బుల్రాజ్ గారినే నేను అఘోరిగా చేసిన. చూడండి, చెప్పు. హలో, నేను అఘోరిని. నేను మీ అఘోరిలను. వీడికి ట్రైనింగ్ వీళ్ళకి సెట్ చేయాలి, అది ఎట్లా వస్తుందో తెలియదు కానీ మంచిగానే వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అసలు మర్చిపోదు. అండ్ కంటెంట్ చెప్పేసిన కదా మన అఘోరి గురించి దింపేస్తాం మర్చు అని చెప్పి. సో ఎట్లా వస్తుందో చూడండి. తగ్గేది చూసుకున్నాం. రారా, నీకు సర్ప్రైజ్ ఉంది. ఈడు ఆడు అనొద్దు, అఘోరి అది. అదే వాడు ఎన్ని అవతారాలు వేస్తాడు. వాడు ఎన్ని అవతారాలు కాదు, ఒరిజినల్ అదే. రా ఒకసారి నీకు చెప్పాలి. వాళ్ళు ప్రూఫ్ గా పెట్టుకుంటాను. నోటుకు వచ్చి మాట్లాడేవనుకో పీకేస్తారు అఘోరీలు అందరూ. వచ్చిరా, కూర్చో పక్కన. కూర్చో, పక్కన కూర్చో. అఘోరికి దండం పెట్టు కాలుకి. ఎవడు అసలు ఏమైనా సంబంధం ఏమన్నా దండం పెట్టు. మరి లేకపోతే అఘోరి కాలు దండం పెట్టలేవా? నీకేమన్నాడు టైం పాస్ ఏమన్నా ఆశీర్వదించండి. ఇచ్చారు రోజు రోజుకి ఏమన్నా వాడగోరమేంది తెలీదు వాడికి. వాడు ఫస్ట్ నుంచి ఇదేనంట, అఘోరినే. అతను ఊరికే దొంగగా నాటకాలు ఆడి నీ గురించి తెలుసుకునేకి, నీ మీద ఇష్టంతోని ప్రేమతోని పెళ్లి చేసుకోవాలన్న మోహంతోని నువ్వు ఎట్లా వాడు అని కనుక్కోవడానికి దొంగగా వచ్చి, ఇది ఒరిజినల్ నా దగ్గరకు వచ్చి నాకు ఓపెన్ గా చెప్పినాడు, ఇట్లా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఎగ్జైట్ ఫీల్ అవ్వద్దు, ఆనందంగా ఉంది. నీకు ఆనందం ఉందా నాకు తెలిసి. ఇట్లా చెప్పు. ఇద్దరు ఎట్లున్నారు జంట చూడచక్కగా ఉన్నారు. ఇద్దరు ఎట్లున్నారు జంట చూడచక్కగా ఉన్నారు. ఇద్దరు చూడచక్కనిదంట మన ఇద్దరి నువ్వు ఆడాలి కదా. అయ్యో స్వామి, నిత్యము అఘోరి పవర్ఫుల్. ఏం పవర్ఫుల్? తొక్క వేసుకొని వచ్చి అయిపోయా, నీ కూడా వేసుకొని వచ్చా. అట్లాంటివే వచ్చిన మంత్రాలు చెప్పండి. ఆవాహయామి అంటున్నాడు, ఎందుకంటే నువ్వు అతను గ్రిప్ లో లేవు అని. చూడు మంత్రం, అదొక మంత్రము. అది వచ్చిన మీద ఆ పంది పేగలు వేసుకొని ఆ లిప్టిక్ ఏంది, ఆ పంది పేగలు వేసుకొని ఆ లిప్టిక్ ఏంది, బొట్టేంది, ఏ పాటలో తొక్కవాడా ఆ మెల్లకి పోసైంది, ఈ గాజు ఏంది, ఈ
ఐస్ క్రీమ్ అంటాడు, పాలు అంటాడు, పెరుగు అంటాడు, పొట్టుకు అంటాడు. ఏంది ఎవరికి నువ్వు ఏమన్నా ఇంకెట్లా తెలుసా? కొనుక్కున్నాడు, మూసుకొని పో. ఎవడు? మాట్లాడొద్దు. 2 లక్షలు డాక్యుమెంట్ సైన్ కూడా పెట్టినా. ఆమె ఎవరికి ఇస్తారు? హామీలు ఆమె లోపల నాడు చిల్లరడా అప్పుడే ఎంత ముచ్చటగా నీకు ముద్ద అనిపించలేదా? అది మంచిగా చూడు, వాడి కళ్ళతో చూడు, వాడి కళ్ళతో. అబ్బా ఎంత ప్రేమగా చూడు, నవ్వుతాడే. చిల్లర చేస్తున్నావు నీ ముందా? చిల్లరేముంది ఎవరు అమ్మేమన్నారు? ఏంది అమ్మేసాడు? ఏంది నువ్వు? వాడి అన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే నువ్వే షాక్ అవుతావు. నాకు వస్తాయి ఇంకా లేకపోతే ఏం నీతో అది లవ్. నేను గ్యాప్ ఇవ్వాలా? మిమ్మల్ని ప్రైవసీ ఏమైనా డిస్టర్బ్ చేస్తున్నానా? మూతికి గుద్దేసాయి నీ అగోరిని కొట్టో శివా. ఇడగోరేంది? అగోరే అంటే అగోరే కొట్టద్దు అన్నా, కొట్టద్దు. మనం ఏం తాగాలి? తొక్క అంత అంత డబ్బులు నీకు ఇచ్చాడు 2 లక్షలు ఒకటికి. 2 నిమిషాలు వదిలేస్తారు. మీ ప్రేమ నేను చూడలేకపోతున్నానమ్మా, మీ సరసాలు. సరిపో నాకు ముచ్చడు ఉంది. వాయు వచ్చినట్టు మరి వాయు వచ్చి అది తీసుకోండి అగోరి తీసుకో. ఎవడు తీసుకోమంటే ఊరికే డబ్బులు ఇస్తాడా? ఎవడు నువ్వు తీసుకున్నా నువ్వు చిరాకు చెప్పినా అనుకో. ఎవడు నువ్వు తీసుకున్నా నువ్వు చిరాకు చెప్పినా అనుకో. హట్ చేయొద్దు. నీ కూర్చోండి గురూజీ, మీకు ఎందుకు నేను పంపిస్తాను. మీ దుకాణానికి నాకే చిల్లర పని చేయదక్క. నాకే అక్క నువ్వు అతని దగ్గర కొన్ని కోట్లు ఉన్నాయి, కొన్ని కోట్లు ఉన్నాయి. నువ్వు ఎట్లా నువ్వు పోపా అక్కడ తీయనందు ఇటు తీస్తా అయిపోయి తెలిసిపోదేంటి? తెలిసిపోదేంటి? కొన్ని కోట్లు ఉన్నాయి. అన్ని కోట్లలో నేనేం తిక్కలదాన్ని కాదు. అబ్బాయి పెళ్లి చేసుకోనికి మనం అట్లా మోసం చేసి పెళ్లి చేసుకొని అదంత స్నేహం లేదు. మోసం చేసి డబ్బులు తీసేసుకొని నువ్వు వచ్చేయి. అదన్నా ఒక కోటి ఓవర్ చేయద్దు. నీకు ఎంత డబ్బు ఉన్నోడు చేస్తే నువ్వు 1 కోటి రూపాయలు కూడా ఇచ్చేస్తాను. బొమ్మలే జనాలకి ఏం చెప్తావు తెలుసు? ఒకవేళ ఇట్లా ధర్మం గురించి మాట్లాడారు. మీరు ఎట్లా పెళ్లి చేసుకుంటారు, ఎందుకు ఇట్లా మంది పెళ్లి చేసుకుంటున్నారు, ఇది అదే మాట్లాడుకో. ఏదైనా పెట్రోల్ వేసుకొని చచ్చిపోతాం, మీరు ఎవరు రావద్దు, మా జోలికి రావద్దు, మేము ఇట్లా ప్రేమ జంటలము, దేవుడు చెప్పాడు ఇట్లా 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 అని చేసేయి. ఓకే తిన్నా చేసేసి నిజమైన ప్రేమికుల్లాగా చేసేసి డబ్బులు నొక్కేసి వదిలేసి వచ్చాయి. ఓకే ఓకే తీసుకో వస్తాడంట. మీ మంత్రాలు చింత చెట్టు కాడ ఉన్న చింతామణి నీకు చింతకాయ తెచ్చినానే చింత.
బాగా ఉందిరా మీ ఇద్దరు పెళ్లి కూడా చేసేస్తానండి. అబ్బా చెప్పు కూర్చో. ఓకే ఓకే రెండు పెళ్లి చేసుకుందామా? ఓకే రెండు పెళ్లి చేసుకుందామా? నా ఇష్టం ప్రకారమే మనకి ప్రైవేట్ జనరల్గా మారిపోదాము. ఓ చిలక ఓరింగ్లా ఎగిరిపోదాం. బా పెళ్లి చేసుకోవాలి వీడియో సాక్షిగా. మనకి ప్రూఫ్ ఉంటే భార్య అని చెప్పి డబ్బులు తీసుకోవచ్చు. పాట ఏమన్నా తెలీదే నాకు పెద్దగా. నేను ఎన్ని మంది పెళ్లి చేసాను, నాకు ఇంకా పెళ్లి జరగలేదు. నేనేం చేస్తా చెప్పు. ఇంకా ఓ మూడు ముళ్ళు అయ్యి ప్రేమ జంటలుగా మారిపోదాము. ఇద్దరు ఒకటి అయిదాము. చిలక కోరికగా పారిపోదాము. కట్టేసినారా? ఏందో గురూజీకి మూడు ముళ్ళు వేసేకి రాలేదు. ఇంకా నిన్నేం చూసుకుంటాడు. లేకపోతే చూడు ఉండు మరి మరి అబ్బా అప్పుడే అతను అంటుంటా సిగ్గుపడుతున్నాడమ్మా శివగాడు. ఓకే బా ఇప్పుడు చెప్పండి. మీ ఇద్దరికి పెళ్ళి అయిపోయిందని అఫీషియల్ గా చెప్పే. మీ ఇద్దరు మా ఇష్ట ప్రకారం చేసుకుంటున్నాము. అసలు ఈ రెండు రాష్ట్రాలకి రాము. మా జోలు రావద్దండి. మీరు ఒకవేళ ఏమన్నా మా గురించి ఏమైనా బ్యాడ్గా చేయాలనుకున్నా మీ కృష్ణాలు పోసుకొని పెట్రోల్ పోసుకొని బండికి పోసుకొని చచ్చిపోతాము. మేము ఒక ధర్మం గురించి పోరాడుతున్నాము. మేమిద్దరు కలిసి మేము ఏదో పూర్వజన్మలో ఏమో ఇట్లా చేసుకొని ఉందేమో ఈ జన్మలో జరిగింది. మీ ఇద్దరు బాగా సుఖంగా ఉంటాము. మా జోలు రావద్దండి. అర్థమైందా? మా బతుకు మేము బతుకుంటాము. మేము ఎట్లా బతుకోవాలో మాకు తెలుసు. మీరేం మా గురించి దిగులు చేయొద్దండి. మా గురించి ఏం చెడ్డగా ఏం చెప్పద్దండి. ఏం చేయొద్దండి. పొలిటికల్ పోద్దు. ఏం పోద్దండి. నచ్చపోతే వాళ్ళు రారు. మేము మీకు నచ్చపోయినా కూడా మేము రాము. మీకు దూరం ఉంటారు. దయచేసి విడదీయొద్దు. దయచేసి మాకు పెళ్ళిళ్ళు జరగకూడదా? మేము చేసుకోకూడదా? మీకు ఒకటని జరగాల్సింది పెళ్ళిళ్ళు మాకు జరగచ్చు కదా. ఏమో జరుగుతాయి. మీకంటే జరుగుతుంది. మాకు రూల్ మీకు రూలా? అందరికీ ఒకటే రూల్. అందరికీ ఒకటే రూలే. మా ఇష్ట ప్రకారం ఏం సమయం ఇష్టమే కదా. ఐ లవ్ యూ టూ. ఓకే మాకు ఇష్ట ప్రకారమే చేసుకుంటున్నాము. మీరు ఇన్వాల్వ్ కావద్దండి ప్లీజ్. దయచేసి చెప్తున్నాను. మేము ఎలాగైనా బతుకుంటాము. మాకు ధర్మం ఉంది మా వెనక. అర్థమైందా? మాకు ఏం సమయం నేను మన వెనక ఎవరున్నారు? అలా కాదు తినేకి ఎట్లా స్వామి చెప్పు. తినేకంట నేనేదో ఒకవేళ తింటాను. ఒకవేళ తింటాడంటారు. అంటే ఒకవేళ అంటే ఏం తింటావు? ఒక బాడీ ఏళ్ళు తింటాను. మరి వాడికి బాడీ ఏళ్ళు తింటాను. మరి వాడికి ఏం పెడతావు? నాకేం పెడతావు? ఏదైనా తినద్దు కానీ నువ్వు. అంటే మనం డబ్బు ఎంత ఉంది? డబ్బు ఎంతో అంత నాకు తెలియదు. ఎంతో అంత ఉంది. ఎంత ఉందో తెలియదంట. అంత ఉంది అంటే నీ భార్యకి చెప్తావు కదా ఎక్కడుందో. నాకు చెప్తావు కదా భార్య అని అడుగుతా. మనకి భోజనం కారులో పోవాలంటే ఎట్లా? కారు ఉందా? కారు ఉంది. కారు పెద్ద ఏసీ అన్ని వస్తాయి కదా. డ్రైవింగ్ ఎట్లా? వాడికి రాదు నీకు రాదే. అట్లా డ్రైవర్ ఉన్నారు. ఇల్లు ఉంది. బోల్డ్ ఉన్నాయి. ఒకటి బోల్డ్ ఉన్నాయి. ఇప్పుడే చెప్పడు. మళ్ళీ నిజమా కాదా అని తెలుసుకోవాలి కదా. నువ్వు మళ్ళీ మోసం చేసి వెళ్ళిపోతే గురూజీని. నేను ఆడ అంటే ఇప్పుడే తెలుసుకోవాలా? నాకు చెప్పు. మళ్ళా ఎవరికి ఇస్తావు? మళ్ళీ ఆస్తే నాకేనా? రాసి ఇచ్చే. ఇప్పుడే రాసిస్తా. పేపర్ తెచ్చి. A few minutes later. సైన్ పెట్టి మన ఆస్తి అంతా నీకే. ఆస్తి అంతా నాకేం పేరు? నీకే ఆస్తి. ఇప్పుడు అట్లా ఎక్కడ స్వామి
మనం రాసుకున్న మ్యాటర్ ఏంటంటే కాదు, మనం మామూలు పోతే బయటకు పోతే జనాలు ఏమంటారు మనల్ని? అంతే ఏం చేస్తారు అంతే వాళ్ళు ముందర మొగోలు పెళ్లి చేసుకున్నారని మనకు ఆశ వస్తుంది ముఖ్యం. ఇంకా అయిపోయింది, ఆశ రాసిస్తారు, వదిలే ఏమన్నా ఎదురు వదిలించుకో, నీ ఇష్టం. నువ్వు ఈట్రాడు కొంపతీసి ఉండిపోతా ఏందో అంటేంది అంతే కదా, వదిలించుకో, పంపింగా అడిగి ఆడికే నువ్వు రావా? నేను అడుగుతారా? ఆస్తి రాయించుకున్నారా? అతన బొంగ ఏమ్రా నీకు పెళ్లి పెన్నావా? బొంగ ఏమ్రా నీకు పెళ్లి పెన్నావా? తప్పించుకున్నారు మొగోడు ఎవడో పెళ్లి చేసుకుని చూసినావరా? ఏదైనా కొడుక బండమ్మ కూడా 10 పిల్లలు వేసుకొని పొట్టేసుకొని ఏంది ఇంప్రెస్ చేస్తానండి. నా ఇంప్రెస్ చేసిన ఆడొప్పుకొని పోయి గెలుపా అగోరి అసలే పంపించుకో, నాకు సంబంధం లేదు. ఆస్తి తీసుకున్నాడు, నువ్వు ఆయమ్మని ఎట్లయినా పంపించుకో. నువ్వు ఈ ఉండొద్దు, నిమ్మి వచ్చాడంటే సంబంధం అంత కష్టం సంతం పెట్టించిందే అంత ఎంత ప్లాన్ అదే సంతం పెట్టించిందే అంత ఎంత ప్లాన్ అదే ఏంటి పైన పటారంలో నలటారం ఈ జగమంతా డంబాచా. వద్దులే వద్దులే, ఇప్పుడు ఆస్తి వచ్చే గొప్పలాగా కాదులే కాదు కదా. కూర్చో. ఆస్తులు ఆడుకున్నా బాగోదు. కూర్చో. వద్దది ఆస్తున్నా ఒకలాగా ఆస్తులైనా ఒకలాగా. కూర్చో. నీ ప్రశాంత్ మగి ప్రసాదమా టెస్టులు స్వామి ఏం ఎంత అప్పుడేనా? ఇప్పుడే కదా ఆస్తున్నా ఒకలాగా ఆస్తులైనా ఊరికే టెస్టింగ్. నువ్వు కనీసం నీ భార్య నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతావు? నువ్వు ఎలా పెడతాడు గురూజీ. నమ్ముతాడు. నువ్వు ఎలా చెప్తే ఎలా? నీకేం చేయాలి చెప్పు. నేను నమ్మను. వద్దు రాచిలక రాధా ఇంకేం చేయాలి చెప్పు. నేనేం నమ్మను. నేను నమ్మను. ఏం చేయాలి స్వామి? నేను చేయను. నీకేం చేయాలి చెప్పు. ఏం చేయాలి? ఏం చెప్పాను కిస్ పెడతావా? పెట్టు. ఇంకా అయిపోయి నువ్వు మోసగాడు అని అర్థమైపోయింది. నీ అబ్బా నీకు ఏమి చేతగా చూడు. అన్ని కోట్లు కాళ్ళకి వచ్చే దగ్గర చూడు. ఇప్పుడు నాకు 2 లక్షలు కూడా అడుగుతాడేమో. మరో మ్యాటర్ మొదలు కొట్టవచ్చా? పోయి ఇచ్చుకొని సాగు. ఎక్కడికి వెళ్ళిపోతా? ఇస్తారా? ఈయన ఎత్తపో. ఎవడెత్త మాట్లాడు కానీ ఇందా పోరా. 2 లక్షలు ఇస్తాను అప్పుడు. ఇందా ఇప్పుడు 2 లక్షలు లేవే. అయితే నువ్వు వచ్చి నాతో ఇందా కదా. ఇందా ఇవ్వండి. శివ అమ్మేస్తారట. అటు తీసుకొని పోయి అమ్మేసి అన్ని అమ్మి డబ్బులు సంపాదిస్తున్నాడు. ఇప్పుడు అమ్మేస్తారా నీకు?